ప్రతి మనిషి జాతకంలో ఉండే ప్రధాన గ్రహ దోషాలేంటి? మనం ఎవ్వరమైనా సరే గ్రహాలతోటి బతుకుతున్నాము. ఈ విశ్వంలోనే అందరం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ప్రతి మనిషికి ఎవరికైనా సరే 2 గ్రహాలు బాగుండవు. ఎప్పుడైనా సరే హ్మ్. అన్ని గ్రహాలు బాగున్నోడు దేవుడు. హ్మ్. దేవునికే గ్రహాలన్నీ కరెక్ట్ వేలు ఉంటాయి. ప్రతి మనిషికి 2 గ్రహాలు దశ, అంతర్దశ అని 2 గ్రహాలు ఎఫెక్ట్ ఉంటుంది. ఆ దశలు నడుస్తున్నప్పుడు ఆ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే. ఎవరికైనా సరే ఇయర్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది. ఈ ఇయర్ ఉన్నత స్థానం ఉంటే నెక్స్ట్ ఇయర్ ఉండదు. అది పైకి పెరగడమో కిందికి రావడం జరుగుతుంది. ఒకసారి పొజిషన్ చేంజ్ అయినాక అందులోనే అదే పొజిషన్ మీద ఎవరు ఉండరు. అవును. కారణం ఏంటంటే ఈ గ్రహాలు దశలు మారుతుంటాయి, అంతర్దశలు వస్తుంటాయి కాబట్టి మారిపోతాయి. ఎవరికైనా సరే ప్రతి మనిషికి 2 గ్రహాలు ఎప్పుడూ వీక్ ఉంటాయి. కాబట్టి మనం ఆ గ్రహాలు వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు మారుస్తూ ఉండాలి. ఓకే. మారుస్తుంటే దాన్ని బట్టి మన యొక్క లైఫ్ సాఫీగా సాగుతుంటాయి. అంటే మనం దేవునితో కనెక్ట్ అయినట్టు. హ్మ్. 2 గ్రహాలు సరి వస్తే 9 గ్రహాలు మంచిదే కాబట్టి మనం కూడా ఈక్వల్ దేవునితో సమానమైనట్టు. ఆ గ్రహాల యొక్క ఎనర్జీ మనకు ఫుల్గా శరీరానికి అందుతుంది కాబట్టి మనం కరెక్ట్ వేలా ఉంటాం.